ఇక్కడ మీకు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించారా? అలాంటి వాళ్ళు ఎవరో మాకు ఇక్కడ కనిపించలేదు. మీరెవరు? ఐఎమ్ శత్రు, మేయర్ గారు అబ్బాయిని. రేయ్ బిలా! మా ప్రాణాలు ముఖ్యం కాదు, కృష్ణ ప్రేమ ముఖ్యం. హలో పిన్ని. హలో శత్రు, ఎక్కడున్నా? నువ్వు గౌతమి సేఫే కదా? గౌతమికేం కాలేదు కదా? బిల్లాగాడు దాన్నేం చేయలేదు కదా? లేదు పిన్ని, గౌతమి సేఫ్ గానే ఉంది. గౌతమిని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే శత్రు. తనకి జరగరాంది ఏదైనా జరిగితే ఆ పాపం మనకే తగులుతుంది. నాకు తెలుసు పిన్ని, నా ప్రాణాలు అడ్డేసైనా సరే తను క్షేమంగా తీసుకొస్తాను. అంటే అందరికీ నాకన్నా ఇది ఎక్కువైపోయిందన్నమాట. కృష్ణకు శత్రుగడికి బుద్ధి లేదనుకుంటే మమ్మీ బుద్ధి ఏమైంది? బుద్ధి తక్కువ మిమ్మల్ని బయటికి పంపించారు, అందుకే ఇప్పుడు చచ్చంత టెన్షన్ పడుతున్నాను. ఏం కాదు పిన్ని, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నా టెన్షన్ గౌతమి గురించి మాత్రమే కాదు, నీ గురించి కూడా. తన్ని కాపాడే ప్రయత్నంలో నీకేమైనా జరుగుతుందేమని హడలిపోతున్నాను. నాకేం కాదు పిన్ని, గౌతమికి ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. అమ్మా! శత్రు, ఏమిటి అరుపు? నిజం చెప్పు, గౌతమ్కి ఏం కాలేదు కదా? లేదు పిన్ని. మరెవరిదా అరుపు? అది దయచేసి నా దగ్గర నిజం దాయద్దు శత్రు. దాస్తే నా మీద ఒట్టే, చెప్పు. పిన్ని, చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. మేము ఉంటున్న రిసార్ట్స్కి బిల్లా వచ్చాడు. మమ్మల్ని షూట్ చేయబోతే అది పొరపాటున ఇషికాకు తగిలింది. ఏమిటి శత్రు? ఇషికకి బుల్లెట్ తగిలిందా? నథింగ్ టు వరీ పిన్ని, ప్రమాదం ఏం లేదు. శత్రు, ఎలా ఉంది ఇప్పుడు? ఎక్కడున్నారు? హాస్పిటల్కి తీసుకువెళ్ళారా? హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాం. ఇప్పుడు ఇంటికే బయలుదేరాం పిన్ని. సరే, ఇష్కకు ఒకసారి ఫోన్ ఇవ్వు శత్రు, నేను తనతో మాట్లాడాలి. సరే పిన్ని. ఇష్క, పిన్ని, తనకు కాస్త పెయిన్గా ఉంది. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాం, అప్పుడు అన్నీ మాట్లాడుకోవచ్చు. కంగారు పడకండి. ఉంటాను పిన్ని. సరే, జాగ్రత్తగా వచ్చేయండి. నిన్ను విడిపిస్తే నా కూతుర్ని కాలుస్తావురా? మాయా, ఇప్పుడు ఇష్కకి ఎలా ఉంది? డేంజర్ ఏం లేదు కదా? ఇషికకి డేంజర్ ఏం లేదు, కానీ ఆ బిల్లా గడికుంది. వాణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను. వాడి చేతికి గన్నిచ్చి నా కూతుర్ని కాల్చమన్నట్టుగా అయ్యింది. చంపేస్తాను, నేనే చంపేస్తాను. ఇంటికెళ్దాం పదచంద్ర, ఇషిక వస్తోంది.
విజయ్ ఓ బ్యాడ్ న్యూస్ రా. ఏంట్రా? ఎస్ఐ గారికి యాక్సిడెంట్ అయిందిరా. ఎలా? ఏదో పని మీద బైక్లో వెళ్తుంటే ఏదో గుర్తు తెలియని వెహికల్ కొట్టేసిందంటరా. చాలా బ్యాడ్ రా. పాపం, అన్యాయం రా. ఎందుకు ఇలా జరుగుతుంది మోహన్? మన అనుకునేవాళ్ళు మనకెందుకు దూరం అవుతున్నారు? అమ్మ, అన్నయ్య, పెద్దదిన, చిన్నదిన, అంతెందుకు ఇప్పుడు మనకి సాయం చేస్తున్న ఎస్ఐ కూడా. ఎందుకు మోహన్? బాధపడకురా విజయ్, మన చేతుల్లో ఏమీ లేదురా. అవునరా, మన చేతుల్లో ఏమీ లేదు. కానీ మనం ఎవరి చేతుల్లో ఉన్నామో అర్థం కావడం లేదు. మనల్ని ఎవరు ఆడిస్తున్నారు, మనకు జరుగుతుందంతా ఎవరు చర్పిస్తున్నారో తెలియడం లేదు. ఖచ్చితంగా దానికి అదే జరుగుతుందా, లేక ఎవరన్నా వెనకుండి నడిపిస్తున్నారా? తెలుసుకోవాలి మోహన్. కారణం ఎవరైనా సరే వదిలిపెట్టకూడదు. ముందు పిల్లాడి కన్నీళ్ళకి సమాధానం చెప్పాలి. వదిలిపెట్టనురా. దురదృష్టం ఎంత తరుముకొచ్చినా సరే, పరిస్థితులు ఎంత ఎదురు తిరిగినా సరే, నా సర్వశక్తులు పెడతాను. రుద్రను వదిన దగ్గరికి చేరుస్తాను. ఇన్నాళ్ళు మనకి సాయం చేస్తూ వస్తున్న ఎస్ఐ ఇప్పుడు లేడు. ఇక మిగిలింది మనకి రసూల్ మాత్రమే. వాణ్ణి పట్టుకుంటే ఇక మనకు వదిన దొరికినట్టే. వాడి కోసం వేట మొదలు పెడదాం. ఇషిక, ఇషిక, ఎంత ఘోరం జరిగింది, ఎంత ప్రమాదం తప్పింది. ఎలా తట్టుకున్నావమ్మా? నొప్పిగా ఉందా? నా అదృష్టం బాగుండి ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా. అయ్యయ్యో, అమ్మాయి గారు ఏమైందండి? శుభమాన్ హనీమూన్కెళ్ళి గాయాలతో తిరిగి వచ్చారేంటండి? ఇషిక, వాట్ హ్యాపెండ్? ఈ కట్టేమిటి ఇషిక? అసలు హనీమూన్లో ఉండాల్సిన మీరు వెనక్కెందుకు వచ్చారు? అక్కడ ఏం జరిగింది చెప్పమ్మా. కృష్ణ, వాట్ హ్యాపెండ్? నాకు చాలా షాకింగ్ గా ఉంది, చెప్పరే. ఏమైంది? అసలు ఎవరు మాట్లాడరే? మాయా, వాట్ హ్యాపెండ్? వాట్ ద హెల్ హ్యాపెండ్? కనీసం నీకైనా తెలుసా? డాడీ, అది రిసార్ట్స్లో చిన్న యాక్సిడెంట్ అయింది. వాట్? రిసార్ట్స్ లో యాక్సిడెంటా? అంత నిర్లక్ష్యంగా రిసార్ట్స్ వాళ్ళు ఎలా ఉన్నారు? అయినా మాయా, ఆ రిసార్ట్స్ నువ్వు ఎలా బుక్ చేసావు? అసలు అది ఎటువంటిదో తెలుసుకుని పంపాలి కదా. బేబీకి ఏమైనా జరుగుంటే. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నావు మాయా నువ్వు?
అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ? ఇషిక 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 ఏమైంది ఇషిక? ఎందుకు ఇలా వచ్చేసావు? ఏం వెతుకుతున్నావు? ఇషిక ఏం కావాలి నీకు? ఇషిక ఇషిక గంతీసావేంటి? అది అక్కడ పెట్టు. ఇషిక మమ్మీ! ఫుల్లీ లోడెడ్. ఇలా ఇవ్వు. ఇవ్వరా? వదులు మమ్మీ. ఇషిక నా మాట విను. మమ్మీ వద్దులు. ఏమిటి ఆవేశం? ఎవరి కోసం ఈ ఆవేశం? వదులు. వెళ్ళి దాన్ని చంపేస్తాను. ఎవరిని చంపుతావు? ఇంకెవరు? నా జీవితానికున్న ఏకైక శత్రువు ఆ గౌతమి. దాన్ని చంపేస్తాను. ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వు. వదులు. ఇషిక వదులు మమ్మీ. నువ్వు ఎలాగో దాన్ని చంపలేవు. నేనే దాన్ని చంపేస్తాను. వద్దు ఇషిక. వదులు మమ్మీ. దాన్ని చంపకూడదు. అది చచ్చి తీరాలి. అది చేస్తే నువ్వు కష్టాల్లో పడతావు. ఇప్పుడు మాత్రం సుఖపడుతున్నానా? అది నా ప్రతి చిన్న సంతోషానికి అడ్డొస్తుంది. దాన్ని చంపితే మొత్తం నీ ఫ్యూచరే నాశనం అయిపోతుంది. ఏమైనా సరే ఇప్పుడు అది నా చేతుల్లో చావాలి. చావకూడదు. గౌతమి బతికుండాలి. అదెందుకు బతకాలి? నన్ను చంపడానికా? లేదు, నేను బతికుండడానికి. ఏమంటున్నావు మమ్మీ? దానివల్ల నువ్వు అసలు ఏంటి దానివల్ల ఉపయోగం? నీకో విషయం చెప్పాలి ఇషిక. కొద్ది రోజుల క్రితం సీఎం గారు నాకు పని అప్పచెప్పారు. గౌతమి నన్ను మోసం చేసింది. డమ్మీ విగ్రహం నాకు ఇచ్చింది. సీఎం గారు నాకు వార్నింగ్ ఇచ్చారు. అందుకే అసలు విగ్రహం ఎలాగైనా సంపాదించి ఆయనకిచ్చి నా పరువు, మన భవిష్యత్తు కాపాడుకోవాలి. అసలు విగ్రహం ఎక్కడుందా గౌతమికి మాత్రమే తెలుసు. అందుకే దాన్ని చంపకుండా గతం గుర్తొచ్చేలా చేస్తే గాని మనకి విగ్రహం దక్కదు. అంటే సీఎం దగ్గర నీ మాట పోతుందని దానికి గతం గుర్తు చేసి నా కాపురం కూలుస్తావా? అది కాదు ఇషిక. వద్దు మమ్మీ. ఇప్పటికే అది నాకు కృష్ణకు మధ్య అడ్డుగోడగా ఉంది. ప్రతి దాంట్లోనూ అడ్డొస్తుంది. దానివల్ల నేను కృష్ణతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో సమస్యని దూరంగా వెళ్తే అక్కడికి దాపురించి డిస్టర్బ్ చేసింది. ఏది గుర్తు లేకుండానే అది ఇన్ని చేసింది. ఒకవేళ గతం గుర్తొస్తే అది నన్ను బతకనిస్తుందా? విగ్రహం ఎక్కడుందో చెప్పేంత వరకే దాని బతుకు. చెప్పిన మరుక్షణమే చంపేస్తాను. అది నీ వల్ల కాదు కానీ నన్ను వెళ్ళనివ్వు. దాన్ని ఇప్పుడే చంపేస్తాను. ఇషిక నా మాట విను. వినను. నా మీద నమ్మకం లేదా? లేదు మమ్మీ. ఇషిక నువ్వు బయటికి వెళ్ళావంటే నా మీద ఒట్టే. ఈ రోజు నువ్వు నన్ను ఆపచ్చు మమ్మీ. కానీ గౌతమి చావుని ఎన్నో రోజులు నువ్వు ఆపలేవు. ఆపలేవు.
బాయ్ సాబ్, ఈ ఏరియాలో రసూల్ అనే వ్యక్తి ఉంటాడు, మీకు తెలుసా? నయమాలం ఆ, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారు పోనీ? నయమాలం సాబ్. మీ అమ్మే ఉంటే నీకిన్ని కష్టాలు ఉండేవి కాదురా. నీ నాన్న బ్రతికుంటే నువ్వు రాకుమారుల్లా ఉండేవాడివి. ఈ చేతగాని బాబాయ్ నిన్ను ఏడిపిస్తున్నాడురా. ఇప్పటి వరకు నా జీవితంలో ఏమీ సాధించలేదురా. నాకు పెద్ద పెద్ద లక్ష్యాలు కూడా ఏమీ లేవు. నిన్ను మీ అమ్మ దగ్గర ఇచ్చి చేర్చడమే నాకున్న ఏకైక జీవిత లక్ష్యం. ఇప్పుడు చెప్పు శత్రు, ఆ బిల్లా ఎవడు? వాడికి నీ మీద గౌతమ్ మీద పగేంటి? వాడి సంగతి నీకెందుకు బావ? వాడి సంగతి నేను చూసుకుంటాను. నాకు నీకు ఏ సంబంధం లేకపోతే ఆ బిల్లా గురించి నాకు అనవసరం. ఒకడు నీపై పగబట్టాడని తెలిసాక నేను ఊరికే ఉండలేను. చెప్పు శత్రు, ఎవడు వాడు? బిల్లా ఇంటర్నేషనల్ స్మగ్లర్. మన రాష్ట్రానికి చెందిన పురాతన బుద్ధ విగ్రహాన్ని ఇండియాకి తీసుకొస్తున్నప్పుడు లండన్లో దొంగిలించాడు. పిన్ని నన్ను పిలిపించింది. ఆ విగ్రహాన్ని దొంగతనంగా ఇండియాకు తెప్పించే ప్రయత్నం చేస్తుండగా ఆ విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సీఎం గారికి తెలిసి ఆ స్మగ్లర్ నుంచి విగ్రహాన్ని రికవర్ చేసే పని సీఎం గారు పిన్నికి అప్పగించారు. పిన్ని నాకు చెప్పింది. డేవిడ్ అనే బిల్లా అనుచరుడు విగ్రహాన్ని తీసుకొస్తుండగా నేను అటాక్ చేశాను. డేవిడ్ తెలివిగా తనతో పాటు ప్రయాణిస్తున్న గౌతమి బ్యాగ్లో విగ్రహాన్ని వేశాడు. అలా విగ్రహం గౌతమిని చేరింది. నేను డేవిడ్పై అటాక్ చేసిన సంగతి, విగ్రహం గౌతమి దగ్గరికి చేరిన సంగతి తెలుసుకున్న బిల్లా మమ్మల్ని వెంటాడసాగాడు. ఆ ప్రాసెస్లో చాలాసార్లు గౌతమిపై అటాక్ కూడా చేశాడు. ఓసారి నేను కాపాడాను. ఆ తర్వాత గౌతమి విగ్రహాన్ని పిన్నికి అప్పగించింది. నేను బిల్లాను పోలీసులకు పట్టించాను. జైలు నుంచి తప్పించుకొని వచ్చి ఇలా అటాక్ చేశాడు. అంటే వాడు విగ్రహం కోసమే మీపై అటాక్ చేశాడన్నమాట. కానీ విగ్రహం మా దగ్గర లేదు. పిన్ని సీఎం గారికి హ్యాండ్ ఓవర్ చేసింది. విగ్రహాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందని బిల్లాకి తెలీదా? తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే సీఎం గారు విగ్రహం విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచమన్నారు. అందుకే మీడియా కూడా చెప్పలేదు. వీడేంటి విగ్రహం కథ కృష్ణకి చెప్తున్నాడు? దీని గురించి నువ్వేం ఆలోచించుకు బావ. బిల్లాగాడు మన నీడని కూడా తాకలేడు. ఈ గొడవ ఇక్కడితో వదిలేసి నువ్వు ఇష్క హ్యాపీగా ఉండండి. బిల్లా ఎంత డేంజరో తెలిసా కూడా ఎలా వదిలేయమంటావు శత్రు? వాడు మిమ్మల్ని టార్గెట్ చేశాడు. ఇషిక గాయపడింది. వాడిని ఊరికే వదిలిపెట్టను. చట్ట ప్రకారం వాడికి శిక్ష పడేలా చేస్తాను. అలాంటి క్రిమినల్ స్మగ్లర్స్ మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా చేస్తాను. ఏమిటి కృష్ణ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదే పిన్ని, ఆ బిల్లాగాడి గురించి. వద్దు శత్రు, ఇంతటితో ఆ విషయాన్ని ఆపేయండి. వాడి గురించి వదిలేయండి. అదేంటంటే వాడు క్రిమినల్, మన రాష్ట్ర సంపదను కాజేయాలని చూస్తున్న స్మగ్లర్. కావచ్చు కృష్ణ, కానీ వాణ్ణి ఏమాత్రం కదిపినా విగ్రహం విషయం బయటికి పొక్కుతుంది.
దాన్ని సీక్రెట్గా ఉంచాలని సీఎం గారు చెప్పారు. ప్రభుత్వ రహస్యాలు బయటపడితే చాలా ప్రమాదం. కానీ ఆ బిల్లా కూడా ప్రమాదమే కదా. వాడు మనుషుల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి గురించి సీఎం గారికి ఇన్ఫార్మ్ చేశాను. ఆయనే చూసుకుంటారు. మీరు ఇన్వాల్వ్ కాకండి, నాకు మాట వస్తుంది. గౌతమి ఇంట్లో ఉండగా ఏమీ కాదు, ఈ ఇంట్లో మనుషులకి ఏమీ కాదు. వాడి సంగతి వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి. ఈ ఏరియాలో రసూల్ అని పేరు గల మనిషి ఉన్నాడంట. మీరు ఎప్పుడైనా చూశారండి? ఏ రసూల్? ఈడ ఇంటికో రసూల్ ఉంటాడు. తిరుపతిలో గుండోను చూసావా అని అడిగినట్టుంది. సారీ, రసూల్ అంటే అతను ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తుంటాడండి. ఏమో నాకు తెలియదు. పోనీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? మీకు అమ్మాయి కావాలి, రసూల్ కావాలి? అంటే నాకు ఇద్దరు కావాలండి. ఇద్దరు నాకు తెలియదు. ఆవు ఫాతిమా ఆవు.